జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, హిమకి ఏమీ అవ్వదు. తను మళ్ళీ నవ్వుతూ తిరిగొస్తుంది. నా చెల్లి నేను ఈ పరిస్థితుల్లో చూడడం నా వల్ల కావడం లేదు. ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను. ఇలా హాస్పిటల్కి మనం రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగుండేదో ఊహించడానికి కూడా నా వల్ల కావడం లేదు. అయ్యో 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 కృష్ణ, ఏంటిది? ఎప్పుడు జరిగింది ఇంత ఘోరం? ఇప్పుడు ఎలా ఉంది హిమకి? అది ఇంకా ఏం తెలియట్లేదు పిన్ని. డాక్టర్ గారు బయటకు వస్తే కానీ ఏమీ చెప్పలేము. కృష్ణ, చాలా తప్పు చేశాను. అనవసరంగా తనని ఇంట్లో వదిలి అమ్మా నాన్నలతో వెళ్ళాను. నేను తనతో పాటు ఇంట్లో ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హిమ ఈ పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు. బంగారంలా చూసుకుంటున్న నా బిడ్డని ప్రేమ అంటూ కబుర్లు చెప్పి నాకు మా కుటుంబానికి దూరం చేశావు. ఇదిగో ఇప్పుడు ఈ దుస్థితికి తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య. అనుకోవాలి. ఏ క్షణం ఏదైనా జరగొచ్చని కాపలాగా ఉండి కాపాడుకోవాలి. దాన్నే ప్రేమ అంటారు. ఏవో నవ్వించే మాటలు నమ్మించే మాటలు చెప్పి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే కాదు ప్రేమంటే. తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్యకి సమాధానం నువ్వే చెప్పుకోవాలి. ఇలా తీరా అమ్మాయి ప్రాణం మీదకొచ్చాక అమ్మతో ఫంక్షన్కెళ్ళాను, నాన్నతో జంక్షన్కెళ్ళానంటూ స్కూల్ పిల్లాళ్ల కారణాలు చెప్తే విని విధిరాత అని దేవుణ్ణి తలుచుకోమంటావా? నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఊరుకోను. వదిన గారు, హిమకి ఏం అవ్వదు. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. చూడమ్మా, టెన్షన్ పడకుండా ఉండడానికి నేను అత్తని కాను, అమ్మని. నవమాసాలు మోసి కన్నాను. టెన్షన్ నాకే ఉంటుంది, మీకు కాదు. అయినా 4 రోజులు నా కూతుర్ని సరిగ్గా చూసుకోలేకపోయారు. ఇంక జీవితాంతం ఏ కష్టం లేకుండా ఉంటుందని ఏ ధైర్యంతో నన్ను ఉండమంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.